ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమ అర్జున భాగవతం తవ్వే కొద్దీ బయటపడుతుంది. ఇటీవల ఆయన నివాసంలో ఏసీబీ జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోగా తాజాగా ఆయన బ్యాంకులు లాకర్లలో కళ్లు బయళ్లు కమ్మే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. నరహరి బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి చూసిన అధికారులు షాక్ గురయ్యారు. అతడి లాకర్లో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలను దర్శనమిచ్చాయి. ఈ నగదు విలువ 1.5 కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. నరహరి నివాసంలో ఏసీబీ జరిపిన దాడుల్లో 1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండిని సీజ్ చేశారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో 2.29 కోట్లను గుర్తించారు. వీటితో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే స్థిర చరాస్తులను గుర్తించారు. ఈ సోదాలో ఏకంగా ఆయన బెడ్రూమ్ లో బెడ్ కింద కోట్ల రూపాయల కుప్పనే పోగేసుకోవడం కలకలం రేపింది. తాజాగా బ్యాంకు లాకర్లోనూ కరెన్సీ కట్టలు వెలుగు చూడడంతో నరహరి అవినీతి దందా ఏ రేంజ్ లో సాగిందో అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారా? రవితేజ, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నటువంటి నరహరి గతంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు 2 రోజుల క్రితం కోట్లాది రూపాయలుగా బెడ్రూమ్ లో పట్టుబడడం, ఇంట్లో సద్దె పైన కంటిన్యూ. ల్యాండ్స్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నటువంటి నరహరి లాక్డౌన్ ఓపెన్ చేసి చూడడంతో ఈ రోజు అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక తప్ప అధికారితోనే ఇంత డబ్బులు పట్టుబట్టడం ఇది ఆశ్చర్యాన్ని గురి చేస్తా ఉంది. అసలు ఇప్పటి వరకు తాము జరిపినటువంటి సోదాలో ఒక చిన్న స్థాయి ఉద్యోగ ఈ రేంజ్ లో డబ్బులు సంపాదించడాన్ని చూస్తా ఉంటుంటే ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో లంచానికి అలవాటు పడి ఈ డబ్బులని పోగేస్తా ఉన్నారు అంటూ కూడా ఏసీబీ అధికారులు అందరిపై కూడా త్వరలో దృష్టి పోతా ఉన్నారు. ఈ రోజు తాజాగా నరహరి మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసి చూస్తున్నటువంటి పోలీసులు 1.50 కోట్ల నగదు తన లాకర్ లో తను సేఫ్ గా భద్రపరుచుకున్నాడు అన్నట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. తాలిబండ కెనరా బ్యాంక్ లో లాకర్ డబ్బుని ఓపెన్ చేసినటువంటి అధికారులు దాంట్లో కిలోల కొద్ది బంగారము, వెండి, డైమండ్స్, ఇతర విలువైనటువంటి వస్తువులు 1,50,00,000 విలువైనటువంటి క్యాష్ అంతా కూడా అతను భద్రపరుచుకున్నాడు. ఇది కేవలం ల్యాండ్ అండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న హోదాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించినటువంటి డబ్బు అంటే పోలీసులు అధికారులు 2 రోజుల క్రితం అతనితో సోదాలు నిర్వహించినప్పుడు అతను పడుకునేటువంటి బెడ్ కింద 1,50,00,000 నగదు అవ్వడం, ఆ సత్య పైన 50 లక్షలు మళ్ళీ వేరే చోట ఈ డబ్బు అవ్వడం, మొత్తం 3 కోట్లకు పైగా తన లిక్విడ్ క్యాష్ వచ్చిన తర్వాత రోజు ఎస్పీ అధికారులతో తన లాకర్ ఓపెన్ చేసి చూడగా మరో 1,50,00,000 నగదుని స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఇతని మొత్తం 3 బ్యాంక్ అకౌంట్స్ లో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడంతో 1,50,00,000 నగదు దాంట్లో పట్టుబడింది. ఇంకో 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ 2 బ్యాంక్ అకౌంట్స్ కూడా తెరిస్తే కోట్లాది రూపాయలుగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నరహరి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు 3 కౌంటింగ్ మిషన్లను తీసుకెళ్లి డబ్బులు అధికారులు లెక్కించాల్సి వచ్చింది. ఆ స్థాయిలో అవినీతికి పాల్పడడానికి ఎస్పీ అధికారులకు పక్కా ఇన్ఫర్మేషన్ తో సోదాలు 10 చోట్ల తన బినామీతో తన
దాంతో తన సన్నిహితులు ఎక్కడెక్కడ ఆస్తులని కొనుగోలు చేశారో వాటి నివేదికలతో కూడా మార్కెట్ ప్రకారం అధికారులు ఇప్పటికీ ఒక నోట్ రిలీజ్ చేయడం చెప్పింది. మళ్ళీ ఈ రోజు బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు 1,50,00,000 అతని బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయంటూ కూడా ఎస్సీ అధికారులు అఫీషియల్ గా ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. సార్ రవితేజ ప్రస్తుతం నరహరి ఎక్కడ ఉన్నాడో ఆ తదుపరి నరహరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి? ఇంట్లో రైతు దొరికిన తర్వాత అతను బ్యాగ్ లేచిపోదామా పోయిరా బ్యాగ్ లేచిపోదామా పోయిరా బ్యాగ్ లేచిపోదామా